ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం. రాజ్యాన్ని ఇచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈరోజు ఈ బనకచెర్ల ద్రోహం ఏదైతే గోదావరి కృష్ణ నుంచి పెన్న వరకు తీసుకుపోవడానికి కోసం చేసే ప్రయత్నం ఏదైతే మన తెలంగాణకి ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరగడం మీ అయ్యాబులోని బీజం పడ్డది. ఈ బనకచెర్ల ద్రోహులుగా ఆనాడు ఉన్నటువంటి 2 టర్ములలో ఒకసారి మీరున్నారు, సాగునీటి శాఖ మార్చిలో ఒకసారి సాక్షాత్ మీ మామ కేసీఆర్ గారు ఉన్నారు. మీరే తప్ప మాకు కాదు. ఈరోజు అసలు ఈ బనకచెర్లకు సంబంధించినటువంటి అంశం తెరపైకి తీసుకురావడానికి కారణం రైతు భరోసా ఏదైతే ఇప్పటి వరకు 65,12,000 మందికి 7 ఎకరాల వరకు కూడా రైతు భరోసాని ఇచ్చిన క్రమంలో ఈ ప్రభుత్వం ఒకటొకటి చెప్తూ చేసుకుంటూ ముందుకు పోతుందని చెప్పిన ప్రజా బాహుల్యంలోకి కాంగ్రెస్ పార్టీ వెళ్తున్న దాన్ని డైవర్ట్ చేయడానికే ఈ బనకచెర్లకు సంబంధించినటువంటి అంశాన్ని పదే పదే లేవనెత్తేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మేము పదే 2016 సంవత్సరంలో ఢిల్లీలో అపెక్స్ కమిటీ జలవనరుల శాఖ మార్చుల దగ్గర కేసీఆర్ గారు 3,000 టీఎంస్ ఉందని చెప్పినటువంటి ఆ మినిట్స్ పుస్తక ప్రకారం ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతున్న వైనాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. 2019లో ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్ గారు 4 మార్లు ఇంచుమించు సమావేశం అయినప్పుడు జరిగిన తీరుతెన్నులు చెప్తూ ఈ బనకచెర్ల పాపం అంతా కూడా ఆనాటి ప్రభుత్వ హయాంలో బీజం పడింది తప్ప మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అనే విధానం కాకుండా ప్రభుత్వం కూడా వ్యతిరేకిస్తుందని చెప్పని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినటువంటి లేఖలే కానీ ఈరోజు వైపు మేము లేఖలు రాస్తుంటే మరోవైపు అక్కడ ఉన్న ప్రభుత్వం అక్కడ ఆర్థిక శాఖ మార్చులను కలిసి వేగంగా నిధులు కూడా ఓసారి 78,000 కోట్లు కావాలని మరోసారి 80,000 కోట్లు కావాలని చెప్పని. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్దతు లేకపోతే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండదు కాబట్టి ఆ కోణంలో గిట్టి మీరు ఒకవేళ మా తెలంగాణ ప్రభుత్వం యొక్క డిమాండ్ మా తెలంగాణ ప్రభుత్వం జరుగుతున్న నష్టాన్ని చూసి మీరు గిట్ట చూడకుండా మాతో చర్చించకుండా ఇస్తే బాగుండదని చెప్పని మేము చేసేటువంటి ప్రయత్నం ఏదైతుందో అది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాల కోసం చేసే ప్రయత్నం. ఈరోజు గోదావరి రివర్ బోర్డు దగ్గర కృష్ణా రివర్ బోర్డు దగ్గర మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పటికే పలు ఆబ్జెక్షన్స్ ఫైల్ చేయడం జరిగింది. జలవనరుల శాఖ మార్చులు కూడా మొన్నటి రోజు కలవడం జరిగింది. ఇక్కడ బీజేపీ కిషన్ రెడ్డి గారు కలిసి వెళ్దామంటే ఇక్కడ సమావేశం రాని సందర్భంలో అక్కడ కూడా ఒకరోజు ముందు ఏం చెప్పింది అనేది కూడా మధ్యలో ప్రజలకు చెప్పాల్సినట్టు అవసరం ఉంది. అసలు బీజేపీ స్టాండ్ ఎందుకు కూడా చెప్పాల్సినట్టు అవసరం ఉందన్నమాట మా నాయకుడు చెప్పిన దాన్ని ఈరోజు నేను ప్రస్తావించేటువంటి కార్యక్రమం చేస్తూ రేపు ప్రైమ్ మినిస్టర్ కూడా కలవడానికి కోసం ప్రయత్నం చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి. లేదు ఒకవేళ వీళ్ళు ఇలానే ముందుకు వెళ్ళేది ఉండి వాళ్ళ కేంద్రంలో ప్రభుత్వం కాపాడుకోవాలి టీడీపీ పార్టీకి సంబంధించి అక్కడ ఉన్న ప్రభుత్వ ప్రయోజనాల కోసం ముందుకు వెళ్తే తప్పనిసరిగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానమైనటువంటి మరి సుప్రీంకోర్టును కూడా మేము తలుపు తడతాం. సుప్రీంకోర్టులో కూడా మా వాదనలు వినిపిస్తాం. ఈరోజు ఇక్కడ మా తెలంగాణకు సంబంధించి న్యాయమైనటువంటి టీఎంసీలు ఏదైతే గోదావరి కృష్ణా రావాల్సింది ఇచ్చిన తదుపరే ఇతర జలాలకు సంబంధించి అక్కడ చర్చ జరగాలని చెప్పిన దానిలో మీ కృతనిశ్చితో ముందుకు పోతామని సందర్భంగా తెలియజేస్తూ రైతులు పండగలాగా తెలంగాణలో రైతు భరోసా వస్తున్న క్రమంలో సన్నబియ్య పంపిణీ కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగిన క్రమంలో ఇందిరమ్మ ఇల్లు కూడా పేదలకు ఇచ్చేటువంటి క్రమంలో ఈరోజు రేషన్ కార్డులు 10 సంవత్సరాలు కళ్ళు కాయలు కాసి ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డులలో 11 సంవత్సరాల క్రితం పెళ్ళై కోడలుగా వచ్చినటువంటి వారి పేరు కూడా 10 ఏళ్ళు ఎక్కలేదు. ఈరోజు వాళ్ళ కోడల పేరు ఎక్కింది. అది మనవరాలు 10 ఏళ్ళ కింద జన్మిస్తే 5వ తరగతి చదువుతున్న పిల్లాడి పేరు ఇదివరకు లేదు. ఈరోజు వాళ్ళ పేరు ఎక్కడం వారికి 6 కిలోలు సన్నబియ్యం ఇచ్చేటువంటి క్రమంలో ప్రజలలోకి అంటే వాళ్ళు అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చి వెళ్ళినప్పటికీ ప్రతినిత్యం 18 గంటలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి అందరూ కూడా కష్టపడుతూ రాష్ట్రాన్ని గాడులు పట్టి ఈ పథకాలన్నీ కూడా ఈ స్కీమ్లన్నీ కూడా తీసుకొని పోతుంటే కూడా ఈరోజు ఓర్వలేకనే ఈ విధమైనటువంటి ఆరోపణలు ప్రభుత్వంపైన వేస్తుంది. మేము రాష్ట్ర ప్రజానికానికి రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం. బనకచెర్ల విషయంలో ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. రేపు అవసరమైతే సుప్రీంకోర్టులో కూడా పోరాటం చేస్తున్న మాట సందర్భంగా చెబుతూ ఈ బనకచెర్ల పాపం అంతా గత ప్రభుత్వంలో ఉన్న పాలకులు మామ అల్లులకు సంబంధించి ఇద్దరు కూడా 5 సంవత్సరాల సాగునీటి శాఖ మార్చిలో ఉండి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ గారు చేసినటువంటి నిర్వాహకం వల్లనే ఇదంతా జరిగిందనేటువంటి మాటను ఇప్పటికే పలుమార్లు చెప్పిన మరి ఈరోజు కూడా ఈ అంశాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ప్రజల న్యాయ నిర్ణేతలు రాబో రోజుల్లో ఆ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని చెప్పిన ఒక విశ్వాసాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తూ ఉన్నా. అందరికీ నమస్కారాలు.